మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. జనవరి మాసం అంతా కూడా చిత్తూరు జిల్లాలో పలు గ్రామాల్లో ఈ జల్లికట్టు క్రీడను సాంప్రదాయంగా నిర్వహిస్తుంటారు ఇక్కడ రైతులు. అయితే పశువులని చాలా అందంగా అలంకరించుకొని పశువులకి పూజలు చేసిన తర్వాత పశువులు కొమ్ములకు కట్టేటువంటి బహుమతులను చేజిక్కించుకోవడానికి యువత పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా కొత్త శానంపట్ల వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున యువతంతా కూడా ఆ ఒక పశువులను నిలువరించడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే సంక్రాంతి పండుగ ముందు వెనక వచ్చేటువంటి ఈ జల్లికట్టు పండుగను చాలా సాంప్రదాయంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇది ఈ నెల రోజుల పాటు కూడా జరుగుతాయి. అయితే పశువులని నిలువరించేందుకు ఇక్కడ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో యువత ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఆ కోడగిత్తలని నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ క్రమంలో పలువురికి గాయాలు అవుతూ ఉంటాయి. చాలా మంది కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఆ ఎద్దును నిలువరించేందుకు వాళ్ళు పోటీ పడ్డారు. బట్ అది వెళ్తున్నటువంటి వేగం చూడొచ్చు, చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు ఇటువంటి ఎద్దులను అసలు అవి మదమెక్కినటువంటి విధంగా చేస్తారు. ఆ తర్వాత వాటిని వీధుల్లోకి వదిలి వాటిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు అది ఎంత వేగంగా వెళ్తున్నాయో మనం గమనించవచ్చు. అయితే ఈ క్రమంలోనే అటు తమిళనాడులో మొదటగా జల్లికట్టు క్రీడ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అయితే అది అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఇటు చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు క్రీడను నిర్వహిస్తూ ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు అది ఎంత వేగంగా వెళ్తుందో దాన్ని పట్టుకోవడానికి యువకులంతా కూడా పోటీ పడుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సాధారణంగా ఈ ఒక్క ఆటలో పాల్గొనేటువంటి వారు ఎద్దు ఒక్క మూపరం అంటారు. మూపరం అంటే ఎద్దు కొమ్ములు. ఆ ఎద్దు కొమ్ములను కట్టినటువంటి బహుమతులు అంటారు. అంటే ఆ పలకల పైన సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోటోలు ఉంటాయి. వాటిని చేజిక్కించుకోవడానికి పోటీ పడుతున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అయితే పోటీలో తమ ఎద్దులను చాలా అందంగా అలంకరించినటువంటి వారు అంటే ఈ ఒక క్రీడలో ఆ ఒక పశువుల్ని వదిలితే అంటే వాళ్ళ ఏదైతే ఆ ఎద్దులు సంవత్సరం పాటు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అదే రకంగానే పంటలు చాలా బాగా పండుతాయని చెప్పి కూడా వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఏపీలో జల్లికట్టు నిషేధం ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో ఆ ఒక జల్లికట్టుని సాంప్రదాయంగా నిర్వహించేవారు. అయితే మదురైలో జరిగినటువంటి ఆందోళన మనం చూడొచ్చు. మళ్ళీ వాళ్ళు పార్లమెంటులో కూడా చర్చించినటువంటి తర్వాత ఆ జల్లికట్టు క్రీడను సాంప్రదాయంగా అఫీషియల్గా నిర్వహించేందుకైతే మనం చూస్తున్నాం. భారీ ఎత్తున తీసుకెళ్తున్నటువంటి ఒక కోడగిత్తని అది చూడొచ్చు. భారీ ఎత్తున ఉండదు. దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నిలువరించిన తర్వాత దాన్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే సంక్రాంతికే ఇది సాంప్రదాయ క్రీడగా నిర్వహిస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా పోలీసులు కూడా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఈ ఒక క్రీడ మాత్రం రాజకీయ నాయకులు ప్రోద్బలంతో కావచ్చు, అంటే విలేజెస్ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఈ జల్లికట్టు క్రీడ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అయితే జల్లికట్టు తరహాలోనే యథావిధిగానే కొనసాగేటువంటి సాహస యుద్ధం అని చెప్పచ్చు. ఇది నిజంగానే వాళ్ళు చూడొచ్చు. మనం చాలా భయంకరంగా ఈ ఒక్క క్రీడ ఉందని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఎంతో సాంప్రదాయంగా ఈ ఒక్క క్రీడను నిర్వహిస్తూ ఉంటారు. అయితే జల్లికట్టుకు ఈ ఒక గ్రామం నుంచే కాకుండా చాలా గ్రామాల నుంచి కూడా ఎద్దులను తీసుకొని వచ్చి ఈ ఒక్క జల్లికట్టు క్రీడలోని ప్రవేశపెడుతుంటారు. మనం చూస్తున్నాం ఎంత వేగంగా వెళ్తుందో. వాటిని పట్టుకోవడానికి యువత ఎంత సాహసిస్తున్నారో చూడొచ్చు. అయితే ఆ పలక ఏదైతే ఉంటుందో బహుమతి అంటారు దాన్ని, ఆ కొమ్ములు కట్టినటువంటి వాటిని చేజిక్కించుకోవడానికి పెద్ద సంఖ్యలో యువత వస్తుంటారు. కాకపోతే చేజించుకున్న తర్వాత వారిని ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఆ ఒక్క గౌరవం కోసమే యువకులంతా కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉంటారు. అందులో భాగంగానే బహుమతులు కూడా పెడుతూ ఉంటారు. లక్షల్లో బహుమతులు కొన్ని గ్రామాల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఒక బహుమతుల్ని గెలుచుకోవడానికి ఈ ఒక్క యువతంతా కూడా ఇక్కడికి చేరుకుంటుంటారు. అయితే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వారే కాకుండా పక్క గ్రామాలు, అదే రకంగానే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మనం చూడొచ్చు కోడిగిత్తని నిలువరించిన తర్వాత
తీసుకొస్తున్నటువంటి ఆ కోడిగిత్తని మనం చూడొచ్చు. సో అది జనాల్ని చూసి ఏ రకంగా బెదిరిపోయి ఉందో చూడొచ్చు. అది ఎటువైపు వెళ్తుందో కూడా తెలియదు. ఒక్కసారిగా జనాల్లోకి దూసుకు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ ఒక్క సమయంలో చాలా మంది కూడా గాయాలవుతూ ఉంటాయి. సో మనం చూడొచ్చు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక బహుమతి అంటే పలక కొమ్ములు కట్టినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే ఇటువైపుగా వస్తున్నటువంటి కోడగిత్తల్ని మనం చూడొచ్చు. వివిధ రాజకీయ పార్టీలు అదే రకంగానే సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోటోలతో కూడుకున్నటువంటి బహుమతులని చేజెక్కించుకోవడానికి యువత పెద్ద సంఖ్యలో ఇక్కడ పోటీ పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఇది ఒకంత రాజకీయంగా కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ ఒక్క జల్లికట్టులో వాళ్ళ ప్రమేయం ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ బలాన్ని చూపిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే జల్లికట్టు క్రీడ అనేది ఈ సంక్రాంతి తర్వాత కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం జనవరి 1 రోజున కొత్తసానం బట్లలో నిర్వహిస్తున్నటువంటి ఈ జల్లికట్టు క్రీడకు సంబంధించి చూడొచ్చు ఒక యువకుడిని ఏ రకంగా అది గుద్ది దూసుకొని వెళ్ళిపోయిందో చూడొచ్చు. ఎంత వేగము, అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడ కొత్తసానం బట్టల్లో మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు చిత్తూరు జిల్లాలో దాదాపు ఒక నెల రోజుల పాటు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం నిజంగా ఇది ఒక సాహస క్రీడ అని చెప్పాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ చాలా సాంప్రదాయంగా జరుపుకుంటుంటారు, కానీ ఈ ఒక్క ఎద్దులను నిలువరించడానికి చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది. చాలా వరకు కూడా ఒక సాహస క్రీడగా ఈ ఒక్క సాంప్రదాయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఒక్క జల్లికట్టు క్రీడకి చూడొచ్చు. నా వైపు నుంచి ఎలా దూసుకు వెళ్ళిపోతుందో దాదాపు అది 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జనవరి నెలలో జరుగుతూనే ఉంటుంది. సో పోలీసులు ఇన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఈ జల్లికట్టు క్రీడ అనేది చిత్తూరు జిల్లాలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.